హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా బాత్ ఉప్మా చేస్తున్నాను. వాటికి కావలసినవి ఆయిలు, లవంగాలు, దాల్చిన చెక్క నలుగగొట్టి పెట్టాను. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు తీసుకున్నాను. శనగిత్తనాలు కూడా తీసుకున్నాను. జీడిపప్పులు, కరివేపాకు, పచ్చిమిర్చి, తురిమి పెట్టుకున్న అల్లము తురుముకున్నాను. కొత్తిమీర, ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఆ గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ సరిపోతుంది. 200 గ్రాములు టమాటాలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఈ జీడిపప్పుల్ని అందులో వేయించుతానన్నమాట. జీడిపప్పులు వేసేసాను. వాటిని కొంచెం బ్రౌన్ కలర్ రానిచ్చేసి ఒక బౌల్లో తీసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు గింజలు వేసేద్దాము. పప్పులు, జీలకర్ర అవి. ముందుగా దాల్చిన చెక్క, లవంగాలు వేస్తున్నాను. అవి కొంచెం చిటపటలాడగానే పోపు గింజలు వేసేద్దాము. ఇవి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చాయి. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు తర్వాత తురిమి పెట్టుకున్న అల్లం వేసేసుకున్నాను. కొంచెం ఒక్క సెకను అల్లాన్ని వేగనిచ్చేద్దాము. పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఒక్క సెకను పచ్చిమిర్చి వేగనిచ్చేసి పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు టమోటాలు వేసేసి కొంచెం సేపు మగ్గనిద్దాము. టమోటాలని మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం సేపు తర్వాత మూత తీస్తే ఇలా మగ్గాయి. మరి గుజ్జులా అయినా బాగుండవు, కొంచెం ముక్కలుగానే ఉండాలి టమోటా పీసెస్. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. అందులో నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ టమాటాల్లో ఇంకేమన్నా నీరున్నా బయటకు వచ్చేసి మగ్గుతుంది. ఉప్పు వేసేసాను. మళ్ళీ మూత తీసి ఇలా ఉప్పు వేసిన తర్వాత నీరు వచ్చేసింది. టమాటాల్లో మగ్గేసినట్లే, ఇంకా ఆయిల్ తేలుతుంది కదా పైకి. కొత్తిమీర ఇందులో వేసేస్తున్నాను. కొంచెం కాడలు ముదురుగా అనిపిస్తున్నాయి, అందుకని మగ్గిపోతాయని ఇందులో ముందుగానే వేసేస్తున్నాను తిరుగుమాతలోనే. మన మిద్దె తోటలో కొత్తిమీర అండి, అది చాలా మంచి స్మెల్ వస్తుంది అది వేస్తేనే. 1కి 3 గ్లాసులు వాటర్ అన్నాను కదా, 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు పోసేసాను ఇందులో. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటరు. అందులో ఈ శనగిత్తనాలు వేసాను. శనగిత్తనాలు ఈ వాటర్లో ఉడికితే చాలా బాగుంటాయి అన్నమాట. వేయించితే బాగుండవు. దీనికి నీళ్లు మరగగానే ఇలా రవ్వ పోసేసి రౌండ్గా ఒకే చాటు కుప్పలా వేయకోకుండా ఇలా పోసేసి గరిటెతో కలిపేసేయటమే. కుప్పలా పోస్తే ఉండలా అవుతుంది, అందుకని ఇలా పోసేసుకోవాలి మనం. సరిపోయింది. ఇప్పుడు ఉడికింది చాలా వరకు. పైన కొంచెం నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి వేస్తే ఉప్మాలోకి చాలా టేస్ట్ వస్తుంది. జీడిపప్పులు వేసేస్తున్నాను. వీటిని ఇప్పుడు కలిపేసేద్దాము.
ఈ ఉప్మా చాలా అంటే ఈ టమాటా ఉప్మా ఇలా చేస్తే చాలా అంటే చాలా బావుంటుంది. మనము తింటంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందనమాట. చాలా బావుంటది. నేనైతే ఇలా చేసుకున్నాను ఉప్మాని. మరి మీరెలా చేస్తారు? ఇలా చేసి చూడండి. చాలా బావుంటుంది.